యాదాద్రి భక్తి ఛానల్ ప్రేక్షకులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు। ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు సన్ సీడ్స్ హాస్పిటల్స్, కుషాయిగూడ, సికింద్రాబాద్। కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపం ఎందుకు వెలిగిస్తారు? కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా 365 వత్తులతో దీపం వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది। అయితే ఈ దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని విశిష్టత ఏంటి? కార్తీక పౌర్ణమి రోజు పాటించే ఆచారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదే కాదు, జన్మ జన్మల పాపాలు పోగొట్టే అద్భుతమైన రోజు। ఈ రోజు శివ శైవ క్షేత్రాలన్నీ భక్తుల పూజలతో కలకల్లాడతాయి। కార్తీక పౌర్ణమి రోజు అనేక విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు। అందులో చాలా మంది ఆచరించేది 365 వత్తులతో గుడిలో దీపం వెలిగించడం। కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దీపారాధన చేస్తారు। అలా చేయడం కుదరని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా 365 వత్తులు ఉన్న దీపం వెలిగిస్తారు। అయితే 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు? ఆ విషయానికి వస్తే, కార్తీక మాసం అంటేనే దీపారాధనకు అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది। ఒకవేళ ప్రతిరోజు దీపం వెలిగించడం కుదరలేని వాళ్ళు సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి వంటి తిథుల్లో దీపం పెడతారు। అది సాధ్యపడని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఉన్న గుత్తి దీపాన్ని వెలిగిస్తారు। సంవత్సరానికి 365 రోజుల లెక్కన ఒక్కో రోజుకు ఒక్కో దీపం లెక్కన అలా వెలిగిస్తారు। దీపం వెలిగించి శ్లోకం పఠిస్తారు। లోకానికి వెలుగునిచ్చేది దీపం। అటువంటి దీపాన్ని మనస్ఫూర్తిగా దేవుడిని తలుచుకుంటూ వెలిగించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి। అందుకే కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా 365 వత్తులు ఉన్న దీపం వెలిగిస్తారు। గుడికి వెళ్లి వెలిగించలేని వాళ్ళు ఇంట్లోని తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు। కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి రుద్రాభిషేకం చేయిస్తే సకల సంపదలు కలుగుతాయని పండితులు చెబుతారు। అలాగే ఈ రోజు చాలా మంది కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తారు। మరికొందరు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు। ఇది చేయడం వల్ల సకల సంపదలు సొంతమవుతాయి। శివకేశవులకు ప్రీతికరమైన ఈ రోజు దీపం వెలిగించడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది। ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సన్ సీడ్స్ హాస్పిటల్స్, కుషాయిగూడ, సికింద్రాబాద్।